The book of Mark chapter 4. మార్క్ సువార్త 4వ అధ్యాయము 26వ వచనం. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను. జాగ్రత్తగా విందాం దయచేసి. ప్లీజ్ ఫోకస్ ఆన్ మీ. సో 26 వర్స్లో, మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యము ఉన్నది. సో టుడే టాపిక్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ ద ఫాదర్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం గురించి మీకు బయలుపరచబడాలని నా ఆశ. సో ఆయన కింగ్డమ్, ఆయన రాజ్యం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియపరుస్తాడో దయచేసి వింటాం. హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? అందరు రెడీ ఉన్నారా? సిద్ధంగా ఉన్నారు? యా. ఎప్పుడైతే ఒక వాక్యాన్ని వింటారో, ఒక వాక్యం మనకు ఎప్పుడైతే బయలుపరచబడుతుందో జ్ఞానం వస్తుంది, శక్తి వస్తుంది. సో దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్యా నీ శక్తి నాకు ఇవ్వంటే ఆ శక్తి రాదు. ఎలా వస్తుంది దేవుని శక్తి అంటే, వాక్యం వినటం వల్ల, ఆ వాక్యాన్ని నమ్మటం వల్ల దేవుని శక్తి మనలో పనిచేయటం స్టార్ట్ అవుతాం. సో ఊరికనే ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆత్మ పనిచేయడు. మనం ప్రార్థనతో పాటు వాక్యం విని ఆ వాక్యాన్ని నమ్మడం వల్ల అప్పుడు దేవుని ఆత్మ, దేవుని శక్తి మనలో పనిచేస్తారు. సో అప్పుడు మనలో దేవుని రాజ్యం కట్టబడేలాగా ఆయన కృపా వాత్సల్యాన్ని బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. యా, కమ్ టు ద వర్స్ 26. మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు. సో ఒక మనుషుడు ఏం చేశాడు? భూమిలో విత్తనం చల్లి, విత్తనం వేసిన తర్వాత విత్తనాన్ని చూసుకుంటూ కూర్చుంటాడా రైతు? చెప్పండి. విత్తనం వేసిన తర్వాత, విత్తనం చల్లిన తర్వాత విత్తనాన్ని చూసుకుంటూ కూర్చుంటాడా రైతు? లేదు. ఏం చేస్తాడు? సో ఎప్పుడైతే ఆయన పని మరి పంట దగ్గర అయిపోతాదో, ఆయన ఇంటికి వెళ్ళి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నదంట. సో దేవుని రాజ్యం ఎట్లా ఉంది అంటే, ఇక్కడ ఉపమానం చెప్తున్నాడు. ఒక రైతు ఎప్పుడైతే ఒక విత్తనం వేసి దానికి సంబంధించిన పని అంతా అయిపోగొట్టుకొని ఇంటికి వెళ్ళి, ఆ రైతు ఏం చేస్తాడు? తనకు పని ఏదైతే ఇంట్లో ఆహారం తినడం కానీ, లేకపోతే నిద్రపోవడం కానీ, ఇంకేదైతే ఉంటుందో ఆ పని చేస్తాడు. కానీ నేను విత్తనం వేశాను, అది అవుతుందా కాదా అనే ఆలోచన ఉండదు. సో నేను వేసేది చేశాను, ఇంకా దేవుని కనికరం, దేవుని చిత్తం అని ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. సో ద సేమ్ థింగ్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ ద కింగ్డమ్ ఆఫ్ ద ఫాదర్. దేవుని రాజ్యం గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఈ యొక్క ఉపమానాన్ని తీసుకుంటూ ఒక్కసారి మనం జాగ్రత్తగా ఇంటర్ప్రిటేషన్ చేద్దాం. సో వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. సో ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడైతే ఆ వ్యక్తి పడుకుంటాడో, అలాగని విత్తనం మొలవకుండా ఉంటుందా? సో ఆ వ్యక్తి పని చేయట్లేదు కనుక అలాగని విత్తనం లాగానే ఉంటుందా? విత్తనం ఏమవుతుంది? చనిపోతుంది. ద సీడ్ విల్ బి బ్రోకెన్ ఇన్ ఆర్డర్ ఫర్ ద గ్రోత్ షెల్ బి రిలీజ్డ్. అంటే విత్తనం చచ్చితేనే కానీ అది మొలికెత్తుంది. సో ఇప్పుడు ఈయన వేసిన విత్తనాలు, ఈయన చల్లిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో, అది వేసిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళి ఆయన చేయాల్సిన పని చేస్తున్నాడు. అలాగని ఈయన పడుకుంటున్నాడని విత్తనం పని చేయకుండా ఉంటుందా? అర్థమవుతుందా? సో దేవుని రాజ్యం కూడా అలానే ఉందని చెప్తున్నాడు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి వాక్యం? హౌ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ రిస్టోర్ లైక్ దిస్. సో ట్రై టు అండర్స్టాండ్. దయచేసి అందరం జాగ్రత్తగా విందాం. సో మీరు ప్రేయర్ చేస్తారు, ఓకే? మీరు ఎప్పుడైతే ప్రేయర్ చేస్తారో, ఆ ప్రార్థనలో దేవుని స్వరాన్ని వింటారో, ఆర్ఎల్స్ దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే మీరు ప్రేయర్ చేస్తారో, ప్రతిరోజు మీరు పనులు మాత్రమే చేయకుండా, ప్రార్థన మాత్రమే చేయకుండా రకరకాల విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటూ ఉంటారు. అలాగని ప్రతిరోజు ప్రార్థన మాత్రమే చేస్తారా? దాంతోపాటు ప్రతిరోజు మన దినదినములు, మన ఉద్యోగము, మన వ్యాపారము, మనకు కావాల్సిన పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం, రైట్? సో ఇన్ ద సిమిలర్ వే
ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత యూ హ్యావ్ టు స్లీప్ ఇన్ ఆర్డర్ టు దట్ ప్రేయర్ వాస్ టు బి రిలీజ్డ్. అంటే ప్రార్థన అనే విత్తనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విత్తుతామో, ప్రార్థన చేస్తామో, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకున్నప్పటికీ కూడా పని చేసేది ఏంటి? ప్రార్థన. సో ట్రై టు అండర్స్టాండ్, విత్తనం చల్లిన తర్వాత ఆ రైతు యొక్క పని ఇంకా ఉండదు. ఎవ్రీథింగ్, ఆ విత్తనానికి కావాల్సిన సదుపాయాలు, ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు ద లార్డ్. అది దేవుడు వర్షం ఇస్తే తప్ప అది మొలవదు. సో ఇంకా మిగతా పని అంతా ఎవరిది? గాడ్ది. సో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసి, మీరు వాక్యం చదివి మీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవునికి కావాల్సిన ప్రతి మహిమను ఇస్తూ ఉన్న ప్రతిసారి ఏం జరుగుతుందంటే, ఏ ప్రార్థన అయితే మీరు చేస్తున్నారో ఆ ప్రార్థన అలసిపోదంట. నేను మళ్ళీ చెప్తాను, మీరు చేసిన ప్రార్థన చనిపోదు, మీరు చేసిన ప్రార్థన జీవము కలిగింది. సో మీరు చేసిన ప్రార్థన అది ఎల్లప్పుడూ ఏం చేస్తుంది? పని చేస్తూనే ఉందంట. ఒక మాట చెప్తాం, ఈ ఆకాశాలు, ఈ భూమి చూస్తే మనకి చాలా చిన్నగా అనిపిస్తాయి. లైక్ వెన్ వీ సీ ద స్టార్స్ ఫ్రమ్ ఎర్త్లీ రియల్, భూమి మీద ఉండి నక్షత్రాలు చూస్తే ఎలా కనిపిస్తుంది? చిన్నగా కనిపిస్తుంది. అలా అది దాని ఒరిజినల్ అలానే ఉందా? దాని ఒరిజినల్ సైజ్ అలానే ఉందా? ఎందుకు చిన్నగా కనిపిస్తుంది? సో అది దూరం ఉంది, నువ్వు కూడా దూరం ఉన్నావు దానికి. సో యు ఆర్ ఫార్ ఫ్రమ్ ద స్టార్. సో కొన్నిసార్లు గాడ్ అనేవాడు గొప్పోడిగా నీకు కనిపించాడు, అలాగని దేవుడు గొప్పోడు కాదా? దేవుడు గొప్పవాడే. ఎందుకు గొప్పవాడిగా కనిపించట్లేదు? నువ్వు దూరముగా ఉన్నావంట. ఇన్ ద సిమిలర్ వే, సో ఆ నక్షత్రాలు ఏవైతే మనకు చిన్న కనిపిస్తున్నాయో మనం అనుకుంటాం అదే లాస్ట్ అని. ఓకే, సో ఈ ఆకాశం ఎప్పుడైతే చూస్తామో అదే లాస్ట్, ఇంకా లేకపోవచ్చు అని సైన్స్ తెలియని వాళ్ళు అనుకుంటారు. అదే లాస్ట్ అంటారా? ఇంకా ఉంది. అలాగని నీకు కనిపిస్తుందా? కనిపించదు. అంటే నీ సామర్థ్యం ఎంతవరకైతే ఉందో అంతే ఆకాశం కనిపిస్తుంది. బట్ స్టిల్ ఎన్నో ఆకాశాలు ఉన్నాయని గ్రంథాలు సెలవిస్తుంది. ఎన్నో ఆకాశాలు ఉన్నాయని ఫిజికల్ రెలంలో మనం రాకెట్ మీద పోయినా కానీ కనిపిస్తుంది. స్పిరిచువల్ రెలంలో అంటావా, ఇంకా ఆకాశాలు కనిపిస్తాయి. సో ఒక మాట చెప్తాను, దేవుడంట ఆకాశాలను సృష్టిస్తున్నప్పుడు ఆకాశము కలుగును గాక అన్నాడంట. అది స్టిల్ ఇంకా పని చేస్తూనే ఉంది ఇంకా. సో నువ్వు ఎన్ని ఆకాశాలకి వెళ్ళినా కానీ దేవుడు అనాది కాలంలో పలికిన మాట ఏదైతే ఉందో అది స్టిల్ ఏమవుతుంది? పని చేస్తుంది. సో ఇంకా ఆకాశములు ఏమవుతున్నాయి? సృష్టించబడుతూనే ఉన్నాయి. ఇఫ్ యు వాంట్ టు సీ వేర్ ఈస్ ద లాస్ట్ స్కై, ఆకాశం లాస్ట్ ఆకాశం ఏదని అంటే మీకు ఆన్సర్ దొరకదు. ఎందుకంటే దేవుడు పలికిన మాట ఇంకా ఏమవుతుంది? పని చేస్తూనే ఉంది. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నీకు ఆరోగ్యం కలిగి ఉన్నది అని పలుకుతాడో, నీకు ఏ రోగం ఫ్యూచర్లో వచ్చినా ఈ ఆరోగ్యం కలుగుతుందనే ఒక్క మాట ఫ్యూచర్ అంతా పనిచేస్తుంది. ట్రై టు అండర్స్టాండ్. హల్లెలూయా. వన్ వర్డ్ మేక్స్ ఎవ్రీథింగ్ క్లియర్ ఇన్ యువర్ ఫ్యూచర్. కానీ మనం దాన్ని నమ్మం, అందుకే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. దేవుడు ఒక మాట అంటాడు, నిన్ను దీవిస్తున్నానని. సంవత్సరానికి పనిచేస్తుందా మాట? 2 సంవత్సరాలు పనిచేస్తుందా? నువ్వు చనిపోయి నీ ఆత్మ పరలోకానికి వెళ్ళినా స్టిల్ అది నీ పిల్లల మీద పనిచేస్తుంది. అంటే పిల్లల్ని సపరేట్గా దీవించాల్సిన అవసరం లేదు. దేవుడు పలికిన, అనాది కాలంలో దేవుడు పలికిన మాట స్టిల్ మీ లైఫ్లో పనిచేస్తూనే ఉంది. అది ఎప్పుడు పనిచేస్తుంది అంటే నమ్మితే అది కార్యం జరుగుతుంది. అందుకే అంటాడు కదా, నమ్ముట నీ వలన అవుతే, నీ వలన అవుతుందా నమ్మటం? దేవా నన్ను ఆశీర్వదించని అంటున్నావా? దేవుడు నన్ను ఆశీర్వదించిండో, నేను అది అనుభవించాలి అని ప్రేయర్ చేస్తున్నావు. ఇట్ ఈస్ బేసిస్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది అదంతా కూడా. హల్లెలూయా. సో దేవుని రాజ్యము ఈ విధంగా ఉన్నది. అండ్ కమ్ నెక్స్ట్ వర్డ్స్ నెంబర్ 28. యా. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను. సో ఇంకా
పంట పండినప్పుడు ఏం చేస్తాడు సేద్యగాడు? వెంటనే కొడవలు పెట్టి కోయునని చెప్పాడు. నెక్స్ట్ వర్డ్స్. మరియు ఆయన ఇట్లా, నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదమో, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదమో అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు, ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నది. ఏ విత్తనము? ఆవగింజ. భూమి మీద ఉన్న విత్తనాలన్నిటికంటే ఆవగింజ చిన్నదే కానీ విత్తబడిన తరువాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగా. సీ దట్ ద మిస్టరీ ఆఫ్ ద సీడ్. ఆవగింజ ఎంత ఉంటుంది? అన్ని గింజల కన్నా, అన్ని విత్తనాల కన్నా ఆవగింజ అనే విత్తనం చాలా చిన్నది. దానితో దేవుని రాజ్యం పోలుస్తున్నాడు యేసు. అంటే సో ఎంత విశ్వాసం చెప్తున్నాడు యేసు? ఇంత ఉండాలా? చిన్నదా? మనకు చిన్నదా ఉంటుందా? ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది, అయినా పని చేయదు. దేవుడు నాకు మంచి చేస్తాడు, నాకు నమ్మకం ఉంది, అయినా మంచి జరగదు. ఎందుకు? నీ ఒక విశ్వాసము దేని మీద ఆధారపడి ఉంది. సో అదే అంటున్నాడు కదా, ఆవగింజ ఎప్పుడైతే భూమిలో విత్తుతామో కూర మొక్కలకన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసిస్తాయంట. ఒక చిన్న విత్తనంతో అంత పెద్ద చెట్టు అనేది మొలవటం స్టార్ట్ అయింది. ఆ చిన్న విత్తనంతోనే ఆకాశ పక్షులు తన యొక్క చెట్టు నీడను ఆశ్రమించేలాగా ఆ విత్తనంలో పవర్ అనేది గాడ్ ఇచ్చేశాడు. ఈరోజు వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే దట్. ఎంతమంది వింటున్నారు? వాక్యం వింటున్నారా? డోంట్ ట్రై టు ప్రే లైక్ ఏ ట్రీ, ప్రే లైక్ ఏ సీడ్. ప్రార్థన చెట్టులాగా ప్రార్థించకండి, విత్తనంలాగా ప్రే చేయండి. ఇది అందరికి అర్థం కాదు. దిస్ ఎ మిస్టికల్ వర్డ్. సో గాడ్ మీలో రకరకాల ఆలోచనలు ఇస్తున్నాడు. ఓకే, ఇన్ యువర్ మైండ్ దేర్ ఆర్ ద థాట్స్. ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క విత్తనం, ఒక్కొక్క సీడ్. అది ఎప్పుడైతే నీకు ఒక ఆలోచన వస్తుందో నువ్వేమంటున్నావు తెలుసా? నాకు ఆలోచన వచ్చిందని. బట్ గాడ్ ఏమంటున్నావు తెలుసా? నేను విత్తనము నీలో విత్తానంటు. ఐ సో ఎ సీడ్ ఇన్ యువర్ మైండ్. Hallelujah. So now you have to do your participants. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆ విత్తనము తీసుకొని నువ్వు భూమిలో విత్తాలి. నథింగ్ బట్ ప్రాక్టికల్గా అది నువ్వు చేయాలి. అది చేసినప్పుడు నువ్వు విత్తనం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ నిద్ర ఎలా పోవాలో నేర్చుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా నేను చెప్తాను. కమ్ టు ద అనదర్ స్క్రిప్చర్. మాథ్యూ చాప్టర్ 25. సారీ రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. So the kingdom of the Lord is not meat and drink. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు. దేవుని రాజ్యం ఎక్కడుంది? చాలామంది దేవుని తలుచుకునేటప్పుడు ఇట్లా చూస్తారు. ఎలా చూస్తారు? ఇట్లా చూసి ఎట్లా చూస్తారు? దేవుని తలుచుకునేటప్పుడు పైకి చూస్తారు. పైకి చూసి దేవుని తలుచుకొని ఓకే నువ్వు ఉన్నావని మనం నమ్ముతాం. జీసస్ క్రైస్ట్ ఏం చెప్తున్నాడు దేవుని రాజ్యం గురించి? దేవుని రాజ్యము ఎక్కడో లేదు, మీ మధ్యలో, మీలో నేను ఇచ్చాను ఆయన రాజ్యం. సో దేవుని యొక్క రాజ్యంలో దేవుడు ఉంటాడా లేదా? ఉంటాడు. సో ఇప్పుడు ఆ దేవాది దేవుడు ఆకాశంలో నివసించాలంటే ఆయనకు కూడా చిరాకు అయిపోయింది. నీలో ఒక స్థలాన్ని దేవుడు సృష్టిస్తున్నాడు. నీ మనస్సులో ఒక స్థలాన్ని సృష్టిస్తున్నాడు. నీ శరీరంలో ఒక స్థలాన్ని సృష్టిస్తున్నాడు.
సో దేవుని రాజ్యముగా నువ్వు మార్చబడటానికి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి నీ శరీరాన్ని, నీ మనస్సును, నీ ఆత్మను దేనిలాగా మార్చేశాడండి? దేవుని యొక్క రాజ్యంలాగా మార్చేశాడు. అందుకే అంటున్నాడు కదా, దేవుని రాజ్యము భోజనమును పానము కాదు. అంటే నేను తిన్న తిండి వల్ల నాలో రాజ్యం కట్టబడదు. నేను తీసుకున్న పానీయము ద్వారా నాలో రాజ్యం కట్టబడదు. సో దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. దే ఆర్ ద 3 స్క్రిప్చురల్ బిహేవియర్ ఆఫ్ ద స్పిరిట్. సో ఏంటి దేవుని రాజ్యం అంటే? నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి యొక్క ఆనందం. సో మన అందరం ఎలా వే ఆఫ్ స్పిరిట్ ఎలా ప్రార్థన చేస్తామంటే, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్. సో దేవుని రాజ్యం అంటే మంచి ఉద్యోగాలు రావాలా, దేవుని రాజ్యం అంటే మంచి బిజినెస్లో డబ్బులు రావాలి, దేవుని రాజ్యం అంటే మంచి వివాహాలు జరగాలి అనేది దేవుని రాజ్యమా? కాదు. సో దేవుని రాజ్యం అంటే ఏంటి? సమాధానము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఆనందము నీలో పొర్లినట్లుగా ఆయన ఆ శక్తి ద్వారా నీలో దేవుని రాజ్యాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు. సో గాడ్స్ కింగ్డమ్ ఈజ్ నాట్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ఫుడ్ అండ్ మీట్. సో దేవుని రాజ్యం తిండిలో లేదు. ఎక్కడుంది దేవుని రాజ్యం? సమాధానం. చాలామంది ఎంత ఆహారం తిన్నా కానీ వాళ్ళకి ఆరోగ్యం రాదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సమాధానం వాళ్ళకి లేదు. మైండ్లో ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల మంచి మంచి ఫుడ్ తిన్నాడు అనుకో, అనారోగ్యం ఉంటాడు, ఆరోగ్యం ఉంటాడు, అనారోగ్యమే ఉంటుంది. అంటే తినడం వల్ల ఆరోగ్యం వస్తుందనే దానికన్నా నీ మనస్సులో సమాధానం ఉండడం వల్ల మహా ఆరోగ్యం నీకు కలుగుతుంది. సో దట్స్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ సేయింగ్ దట్ దేవుని రాజ్యం నీలో కట్టడానికే దేవాది దేవుడు భూమి మీదకి నరరూపిగా వచ్చాడు. సో ఆయన కింగ్డమ్ ఆకాశంలో లేదు, భూమి కింద లేదు. ఎక్కడుంది? మీ మధ్యలో ఉంది. ఒకసారి ఆ స్క్రిప్చర్ చూద్దాం. ఐ థింక్ మాథ్యూ చాప్టర్ 12. లూక్ 17వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని ఇదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. నెక్స్ట్. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చుకని. ఓకే, దాని ముందు ఏమంటున్నాడు? దేవుని రాజ్యం ఇక్కడ ఉంది, అక్కడ ఉందని అంటే అది కరెక్ట్ కాదు. ఎక్కడుందంట దేవుని రాజ్యం? ఎక్కడుందంట? మీ మధ్యలోనే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాజ్ ఎగ్జిస్టెడ్. సో ఆయన రాజ్యం ఆకాశంలో ఉందా, మీ మధ్యలో ఉందా? చెప్పాలా? సో ఎక్కడైతే దయ్యములు వెళ్ళిపోతున్నాయో అక్కడ ఏం కట్టబడుతుంది? దేవుని రాజ్యం. ఎక్కడైతే రోగాలు వెళ్ళిపోతున్నాయో అక్కడేం కట్టబడుతుంది? దేవుని రాజ్యం. ఎక్కడైతే ఆత్మలో బలం తెచ్చుకుంటారో అక్కడేం కట్టబడుతుంది? దేవుని రాజ్యం. సో దేవుని రాజ్యం కట్టబడుతుందంటే ఉద్యోగాలు, వివాహాలు అవుతాయని కాదు. నీ ఆత్మకు శాంతి, నీ మనస్సుకు నెమ్మది, నీ ఆత్మకు బలాన్ని నువ్వు పుంజుకునేలాగా చేసేదే దేవుని రాజ్యం అండి. ఈరోజు ఈ దేవుని రాజ్యం మన మధ్యలో ఉన్నది. ఆ రాజ్యం మీకు సమాధానము, నీతి, శక్తి, బలం, ఆనందం తీసుకురాబోతుంది. ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్. సో దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది. ఇఫ్ యూ స్పీక్ ద వర్డ్ విత్ పవర్, నువ్వు మాట్లాడే ప్రతి మాట శక్తితో ఉండాలంటే నీలో దేవుని రాజ్యం ఉండాలి. ఒక వాక్యం ఉంటుంది అకార్డింగ్ టు ద మాథ్యూ చాప్టర్ 7 లాస్ట్లో, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, చదవండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఏమి తిందుమో, ఏమి తాగాలో, ఏమి ధరించుకోవాలో అని చింతించకండి. అదే చెప్తున్నాడు. దేవుని రాజ్యం పానీయము, తిండి అనేది కాదు. ఈవెన్ దిస్ స్క్రిప్చర్ ఈజ్ ఆల్సో సేయింగ్ దట్ మీరు దానికోసం చింతించకండి. మరి ఎట్లా, ఏం చేయాలి?
అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. ఆయన రాజ్యమును ఎప్పుడు వెతకాలా? మొదటగా ఎవరి రాజ్యాన్ని వెతకాలా? దేవుని రాజ్యం. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవైతే తిండి తిప్పలు ఉన్నాయో, కావాల్సిన బట్ట, కావాల్సిన ఆస్తిపాస్తులు ఎప్పుడు వస్తాయి? ఇవన్నీ వాటిని వెతికినప్పుడు వస్తాయా? దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు వస్తాయా? సో దేవుని రాజ్యాన్ని ఎలా వెతకాలి? పైకి వెళ్ళాలా? ఎలా వెతకాలో చెప్తా వినండి. సో దేవుని రాజ్యం ఎక్కడుంది? ఒక వ్యక్తిలో, రైట్? సో ఇప్పుడు ఆ దేవుని రాజ్యం వెతకాలంటే ట్రై టు ఫైండ్ అ పర్సన్ హూ ఈజ్ విత్ ద కింగ్డమ్. సో దేవుని రాజ్యాన్ని వెతకాలంటే దేవుని రాజ్యంతో ఉన్న వ్యక్తిని వెతకాలి. ఆ వ్యక్తి మీకు దొరికితే దేవుని రాజ్యం దొరికినట్టు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వ్యక్తి మీకు దొరుకుతాడో యు ఫౌండ్ ద కింగ్డమ్ ఆఫ్ ద మోస్ట్ హై. దేవుని రాజ్యాన్ని నువ్వు వెతికినప్పుడు అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యం ఎవరిలో అయితే ఉందో ఆ వ్యక్తి మీకు పరిచయం అవ్వటం, ఆ వ్యక్తి సంఘంలో ఉండటం, ఆ వ్యక్తి చర్చ్లో ఉండటం. ఎప్పుడైతే తెలుసుకొని ఆ వ్యక్తి కనెక్ట్ అవుతావో, యు ఆర్ నాట్ కనెక్టింగ్ టు ద పర్సనాలిటీ బట్ యు ఆర్ కనెక్టింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. సో నువ్వు ఆయన శరీరము, ఆయన మనసుతో కనెక్ట్ అవ్వట్లేదు, కానీ ఆయనలో ఉన్న రాజ్యంతో నువ్వు కనెక్ట్ అవుతున్నావు. సో యు పీపుల్ ఆర్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. సో నాలో ఉన్న రాజ్యంతో మీరేం చేస్తున్నారు? కనెక్ట్ అవుతుంది. కావాల్సిన ఆశీర్వాదాలు, కావాల్సిన తిండి తిప్పలు అవన్నీ కూడా ఆటోమేటిక్ ఏమవుతాయి? వచ్చేస్తాయి. కానీ ఫస్ట్ ఏం వెతకాలి? దేవుని యొక్క రాజ్యాన్ని. వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్? అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? సమాధానము, నీతి, పరిశుద్ధాత్మ యొక్క ఆనందం. హల్లెలూయా. మరి నీలో రాజ్యం ఉందా లేదా అనేది ఎలా గుర్తుపట్టాలి? నీలో దేవుని రాజ్యం ఉందా లేదా అనేది ఎలా తెలవాలి? 3 types ఆఫ్ థింగ్స్. నీతి అని నేను తర్వాత చెప్తాను. తర్వాత మీ మనస్సు సమాధానంగా ఉందా? నేను మళ్ళీ చెప్తున్నా, మీ మనస్సు సమాధానంగా ఉందా? నెక్స్ట్, పరిశుద్ధాత్మ యొక్క ఆనందం. మీరు పరిశుద్ధాత్మను బట్టి సంతోషంగా ఉన్నారా? దేవుని నీతి నీలో ఉందా? ఈ 3 ఎప్పుడైతే నీలో ఉన్నాయో నీలో ఏమున్నట్టు? దేవుని యొక్క రాజ్యం ఉన్నట్టు. హల్లెలూయా. పరలోకానికి దూతలు వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ దానికంటే ఇంకా ఈ స్థలమేనా మా స్థలం ఎప్పుడు అని దానికి అర్థమైపోయి బంధకం లాగా అనిపించింది. నేను పోయిన ఆదివారం చెప్పాను, ఒక స్థలంలో ఎక్కువ కాలం ఉంటే అదేమవుతుంది? బంధకం అవుతుంది. ఈవెన్ ఏంజల్స్ వర్ ఫీలింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ ద స్పిరిట్. ఏమని? దేవుణ్ణి ఆరాధించాలంటే పరలోకంలోనే వెళ్ళాలా? హల్లెలూయా. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ ఉంటుంది. సమరయ స్త్రీ ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభుతో ఏం మాట్లాడుతుంది? నేను దేవుణ్ణి ఆరాధించాలంటే యెరూషలేంలోకే వెళ్ళాలి. యెరూషలేంలోకి ఏమో మమ్మల్ని రానియరు. ఎందుకు? మేము తక్కువ జాతి వాళ్ళంగా ఉన్నాం. సో మేము తక్కువ జాతి వాళ్ళంగా ఉన్నాం కాబట్టి యెరూషలేంలోకి మమ్మల్ని రానియరు. మరి ఎలా దేవుణ్ణి మేము ఆరాధించాలి? యేసుప్రభు అదే అంటున్నాడు. యేసుప్రభు అనే ముందు ఇంకో మాట చెప్తా. ఈవెన్ ఏంజల్స్ ఆర్ సేమ్ ఇన్ దట్ బాండేజ్. దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాయంట ఏంజల్స్. ఎంతకాలం అయ్యా నిన్ను పరలోకంలోనే నేను ఆరాధించాలి? సమరయ స్త్రీ కూడా అంటుంది, ఎంతకాలం ఆ యెరూషలేంలోనే ఆరాధించాలి? వేరే చోటు లేదా నీకంటూ? ఎక్కడికి వెళ్ళినా నేను ఆరాధించలేమా? యెరూషలేంలోనే ఆరాధించాలా? దూతలు కూడా దేవునితో అంటున్నాయి, పరలోకంలోనే ఆరాధించాలా? ఎక్కడ లేదా అంటే, ఐ యామ్ క్రియేటింగ్ ఏ సిస్టమ్. ఒక మనిషిని తయారు చేసి ఆ మనిషిని నా ఆత్మతో నింపి ఆ మనిషిలో నేను నా రాజ్యాన్ని కడుతున్నాను. అదిగో ఆ స్థలంలోకి వెళ్ళి మీరు నన్ను ఆరాధించండి అని చెప్తున్నా. దట్ ఈస్ యూ. Hallelujah. So the scripture is saying that worship God with spirit, with truth.
అంటే ఆత్మలో దేవుని ఆరాధించండి. ఒక కొండ ప్రదేశంలోకి వెళ్ళినా, ఇంట్లో ఉన్న ఏ రోడ్డు మీదకి వెళ్ళినా, ఎక్కడ ఏ ప్రదేశంలోకి వెళ్ళినా, సముద్ర గర్భంలోకి వెళ్ళినా, సముద్రంలో ఉన్న చేప కడుపులోకి వెళ్ళినా యేసయ్య అంటే ఆయన పలుకుతాడు. బికాస్ అలాగా సృష్టించాడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి. సో నువ్వే ఆయన రాజ్యముగా సృష్టించాడు కనుక దేవదూతలు నీ దగ్గరికి వచ్చి నిన్ను కాపాడడానికి కాదు, నీలోకి వచ్చి ఆయనను ఆరాధించడానికి నీలోకి వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. Now the angels was transformed into the light of the living God. దూతలంట మరీ ఎక్కువగా మహిమ పొందుకుంటుందంట నీలో నుంచి దేవుని ఆరాధిస్తే. దాని కట్లను యేసుక్రీస్తు ప్రభువారు విప్పారు. ఏ ఒక్క ద్వారా అంటే నీలో దేవుని రాజ్యము యేసు ప్రభు కట్టడం ద్వారా. ఇంకా పరలోకంలోనే దేవదూతలు దేవుని ఆరాధించాలంటే అవసరము లేదు. పరలోకంలో ఆరాధించవచ్చు, భూమి మీద ఆరాధించవచ్చు. నువ్వు భూమి మీద నువ్వు ఉన్నావు కనుక నీలో ఉన్న రాజ్యంలోకి వచ్చి కూడా ఆ దేవుని ఆరాధించవచ్చు. సో ద గాడ్ హస్ క్రియేటెడ్ మెనీ ప్లేసెస్. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ ఐ స్లీప్, ఎప్పుడైతే నేను ప్రేయర్ చేసి పడుకుంటానో, ఐ లిసన్ ద సాంగ్. నేను చాలా పాటలు వింటుంటాను. ఒక 1-2 hours ప్రేయర్ చేసి 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 అలసిపోయి, ప్రేయర్ చేసి అలసిపోయి, తిని అలసిపోయి కాదు, పని చేసి అలసిపోడు కాదు. పని చేసి అలసట వస్తుంది, అది వేరు. ప్రేయర్ చేసి 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 అలసిపోయి నిద్రపోయినప్పుడు ఐ సింగ్, ఐ హియర్ ద వాయిస్ ఆఫ్ ద ఏంజల్స్. ఆ ఏంజల్స్ దేవునికి పాటలు పాడుతూ ఉంటాయి, నేను వింటూ ఉంటాను. అది నాకెందుకు వినిపిస్తుందంటే నేను ఏంజల్ స్థలంలోకి వెళ్ళలే, నేను పరలోకంలో నా ఆత్మ వెళ్ళలే. నా ఆత్మ నాలోనే ఉంది, నాలో దేవుని రాజ్యం ఉంది. ఆ దూతలు నాలోకి వచ్చి దేవునికి పాటలు పాడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో యు ఆర్ ద ప్లేస్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఆయన స్థలముగా నువ్వు ఉన్నావంటండి. అందుకే గాడ్, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఒక రాయిని రప్పను ఆరాధించే వాళ్ళం కాదు మనం. His God is in the place of rock. His God is in the place of trees. పుట్టలో, రాళ్ళల్లో, చెట్లల్లో ఉండే దేవుడు కాదు, నీలో ఉన్న దేవుడే మన దేవుడు. దట్ ఈస్ జీసస్. హల్లెలూయా. సో దేవుని రాజ్యం నీలో ఉందా లేదా అనే ప్రూఫ్ ఇప్పుడు మీకు తెలియాలి. వాట్ కైండ్ ఆఫ్ ఎ డైమెన్షన్స్ దట్ ద గాడ్ హస్ ప్రీచ్డ్ టు యు రైట్ నౌ. 3, 1 దేవుని యొక్క నీతి. యా. సెకండ్ సమాధానం. ఇట్స్ గాడ్. అండ్ థర్డ్ ద జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. Joy of the Holy Spirit is the third dimension of the kingdom of God. సో ఇప్పుడు మీలో దేవుని రాజ్యం ఉన్నట్టా లేనట్టా అనే కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఈ 3 ఉన్నాయంటే గాడ్ కింగ్డమ్ నీలో ఉన్నట్టు. హల్లెలూయా. మరి ఉన్నాయా? ఉన్నాయా? ఇక్కడ సార్ మాకు సమాధానం అనేదే లేదు. Don't seek peace to get peace. Seek the kingdom of God to get peace. సో చాలామంది సమాధానాన్ని వెతుకుతున్నారు కాబట్టి అది మీకు దొరకదు. దేవుని రాజ్యాన్ని వెతుకుతే సమాధానం మిమ్మల్ని వెతుకుతుంది. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లార్డ్ స్ట్రాటజీస్. సో ఇది చాలామంది దాన్ని జీర్ణించుకోరు. అందుకే ప్రేయర్ చేస్తారు, లార్డ్ నాకు సమాధానం కావాలి. సమాధానం కావాలంటే మీరు దేన్ని వెతకాలి ఫస్ట్? యా. సో నీలో దేవుని రాజ్యం ఉందా లేదు? ఆయన దూతలు మీ దగ్గరికి వస్తున్నాయంటే మీరు అనుకుంటారు కొన్నిసార్లు, దేవా నీ దూతల ద్వారా నన్ను కాపాడుతున్నామని. అరే, ఏంజల్స్ నాట్ కమ్మింగ్ టు యూ టు ప్రొటెక్ట్ యూ, బట్ ఏంజల్స్ ఆర్ కమ్మింగ్ టు యూ టు వర్షిప్ ద లార్డ్. దేవుని దూతలు మీ దగ్గరికి వచ్చేది మిమ్మల్ని కాపాడడానికి కాదు, అవి కాపాడబడటానికి. ఏంజల్స్ వర్ ప్రొటెక్టెడ్ బికాస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. హెవెన్స్లో ఉండి 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 దాని మహిమ అంతే ఉంది. ద లైట్ ఆఫ్ ద ఏంజల్స్ వర్ అషేమ్డ్ బై ద స్పిరిట్. సో ఆ లైట్, ఆ గ్లోరీ, ఆ మహిమ దూతలకు పరలోకంలో లిమిట్ చేయబడి ఉంది. ఏంజల్స్ ఆర్ ప్రేయింగ్ టు గాడ్, దేవా మాకంటూ విడుదల లేదా?
సో మేము ఎప్పుడు ఈ పొజిషన్లో, ఈ హెవెన్లో ఉండే మేము ఇంకా ఆరాధించాలా? మాకంటూ ఇంకో ప్లేస్లో వెళ్ళి మేము మిమ్మల్ని ఆరాధించలేమా? యేసుక్రీస్తు ప్రభు భూమి మీదికి వెళ్ళి యెరూషలేంలో ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికైనా వెళ్ళి మీరు ఆరాధించుకోండి అని ఆ సిస్టాన్ని యేసుప్రభు తీసుకొచ్చాడు మనుషుల కోసం. మరి దూతల కోసం యేసుప్రభు ఏం చేయలేదా అంటే చేశాడు. ఏం చేశాడండి యేసుప్రభు దూతల కోసం కూడా? నీలో ఏం కట్టడానికి యేసుప్రభు వచ్చాడు? ఇట్స్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. ఆయన రాజ్యాన్ని నీలో కట్టడానికి వచ్చాడు. ఇప్పుడు ఏంజల్స్ విల్ ఫీల్ సో కంఫర్టబుల్ వెన్ ద ఏంజల్స్ కమ్ టు యూ. సో ఏంజల్స్ మీ దగ్గరకు వచ్చింది మిమ్మల్ని కాపాడటానికి కాదు, అది కాపాడబడటానికి. ట్రై టు అండర్స్టాండ్ మై లాజికల్ థింగ్స్. హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్ వాట్ ఐమ్ స్పీకింగ్? దేవుని రాజ్యం అంటే శక్తి కాదు. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన నీతి అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. మనం చేసే మంచి పనులను బట్టి మనం ఏం చేస్తాం? గర్వం తెచ్చుకుంటాం. నేను మంచోని కాబట్టి దేవుడు నన్ను దీవిస్తాడు, చెడ్డోడు కాబట్టి దేవుడు దీవించడని. దేవుడు మనిషి కాదు, దేవుడు మనిషిలేక చేయడానికి. ట్రై టు అండర్స్టాండ్. మనుషులు ఏం చేస్తారు? మంచోన్ని ప్రేమిస్తారు, చెడ్డోన్ని ద్వేషిస్తారు. కానీ ఆ మంచోడే మోసం చేస్తాడని తర్వాత తెలుస్తారు. అప్పుడు వాడు చెడ్డోడని మళ్ళీ వీడే చెప్తాడు. అంటే మనుషులందరూ కన్ఫ్యూజన్లోనే బతుకుతున్నారు. బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ సేయింగ్ దట్ ఈ యొక్క రాజ్యంలో మంచి చెడులు ఎవరైతే పాటిస్తారో మంచి చెడులను బట్టే వాళ్ళు తీర్పు తీర్చబడతారు. కానీ మనం ఈ రాజ్యంలో, ఈ భూమి మీద దేవుని బిడ్డలంగా ఎలా ఉండాలి? మంచి వారంగా ఉండాలా? దైవముగా ఉండాలి. ద లార్డ్ ఈస్ సేయింగ్ దట్ మీరు దైవములని మీకు తెలీదా అంటాడు. యు ఆర్ ద గాడ్స్, యు ఆర్ ద గుడ్ పర్సన్ అని చెప్పలే యేసుప్రభు. అరే వినండి సరిగా వాక్యం. మీరు దైవములు అని చెప్తున్నాడు యేసుప్రభు. మీరు మంచి వాళ్ళని చెప్పలే. మంచి వాళ్ళనే వాళ్ళు నటించే వాళ్ళు లోకంలో ఉన్నారు. మంచి బట్టలు వేసుకొని, సరిగ్గా ప్రశస్తమైన బట్టలు వేసుకొని సంత వీధిలోనికి వెళ్ళి, రకరకాల కాలనీస్కు వెళ్ళి మేము మంచి వాళ్ళమని చెప్పుకుంటూ వాళ్ళు చేసిన క్రియలు ప్రజలకి చూపిస్తూ లోపల చెడు పనులు చేస్తున్న వ్యక్తులను దేవుడు ఎలా తీర్పు తీరుస్తున్నాడో తెలుసా? వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు రాజ్యంలోకి రాలేరు. నిజమైన వ్యక్తులు ఎవరంటే మంచి వాళ్ళు కాదు, దైవములు నిజమైన వ్యక్తులు. సో దాట్స్ ద పీపుల్ బిలాంగ్స్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్? సో ద లార్డ్ ఈస్ సేయింగ్ దట్ మీరు దైవములని మీకు తెలీదా? దైవములు అంటే ఏంటండి? పావురానికి ఒక పావురం పుట్టినప్పుడు పావురమే అంటారు. పావురానికి సింహం పుట్టదు. ఐ యు గెటింగ్? పాముకి చేప పుడుతుందా? మనిషికి మనిషే పుడతాడు. ద లార్డ్ ఈస్ సేయింగ్ ఇన్ ద జాన్ చాప్టర్ 3 verse 3లో ఆత్మతో ఎవరైతే పుడతారో వాళ్ళు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక వాడు ఎవడవుతాడు? దేవుడిలాగా పనిచేస్తాడు. If I am the son of the God, I am becoming God. ఒకసారి verse 3 అండి. జాన్ 3 verse 3. యోహాను 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేమో, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. రైట్. ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా బ్రతకాలి, ఎలా పుట్టాలి? నాట్ బై ద ఫ్లెష్. మనందరం శరీర ఏచల ద్వారా పుట్టిన వాళ్ళం. కానీ యేసుప్రభు చెప్తున్న ఒక టీచింగ్ ఏంటి? శరీర మూలముగా పుట్టినవాడు శరీర మూలంగానే ఉంటాడు. బట్ మనం ఎలా పుట్టుతున్నామంట? ఆత్మ మూలంగా. సో ఆత్మ మూలంగా పుట్టినవాడు దైవిక మూలంగా పుట్టినవాడు లెక్క కనుక, సో వీ కేమ్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ హ్యూమన్. మనం మనుషుల యొక్క శరీరం నుంచి రావట్లేదు, కానీ ఎక్కడి నుంచి వస్తున్నామంట? మన సీడ్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది. ఇప్పుడు దేవుని కుమారులంగా మనం ఉన్నాం కాబట్టి మీరంతా ఎవరు? మంచివాళ్ళా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు? అలాగని మీ చెడ్డవాళ్ళ? అమ్మా
కాదా? మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు కాకపోతే ఎవరు మరి? గట్టి అరే జస్ట్ స్పీక్ అవుట్ వెరీ ఫాస్ట్ అండ్ క్విక్. గట్టి చెప్పాలా? వీఆర్ గాడ్స్. ఒకసారి అనండి, నేను దైవమును అని చెప్పు. ఎందుకంటే యు కమ్ ఫ్రమ్ ద లివింగ్ గాడ్. యు కమ్ ఫ్రమ్ వేర్? దేవుని మూలముగా వచ్చిన వాడు కనుక దేవుని లాగానే పనిచేస్తావు. ఎందుకు మరి మనిషిలాగా పనిచేస్తున్నావు? నమ్మట్లే కనుక. యు ఆర్ నాట్ బిలీవింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మీ ప్రాణము మీలో లేదు, నీ జీవం ఎక్కడుంది? క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉంది. ఇప్పుడు యు ఆర్ ట్రైంగ్ టు సే దట్ యేసయ్య నేను ఎప్పుడు చచ్చిపోతాను. అరే నువ్వు చనిపోయినావు, నువ్వు ఆల్రెడీ ఇట్ హస్ డన్. నీ ప్రాణం నీలో లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? నువ్వు చనిపోయి క్రీస్తులోనికి లైక్ గాడ్లోకి వెళ్ళిపోయి అది కూడా దాచబడి ఉందంట. ఏ చాతబడి శక్తి నీ ప్రాణాన్ని చూడలేదు. ఎందుకు? నీ ప్రాణం నీలో లేదు. ఎక్కడుందంట? అది నమ్ముతారా? ఇప్పుడు కాదు, రోగం వచ్చినప్పుడు. ఇప్పుడు నమ్ముతాం బికాస్ వీఆర్ గుడ్. ఎప్పుడైతే ఒక సమస్య వస్తుందో, కెన్ యూ పీపుల్ బిలీవ్ దట్ మై లైఫ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. అది హైడ్ అయిందంట దేవునిలో. ఒకటి చాతబడి చేస్తే, ఒకటి దయ్యం వస్తే, లేకపోతే అది వస్తే, ఇది కరోనా, ఆ వ్యాధి వస్తే చచ్చిపోతానేమో. పక్కింటోడు చచ్చిపోయా, నేను చచ్చిపోయా. పక్కింటోడు దేవుణ్ణి నమ్మలేదు, నువ్వు నమ్మావు. సో నువ్వు నమ్మిన దేవుడు భూమి ఆకాశం సృష్టించిన దేవుడు కనుక ఆయన గ్రామ దేవుడు కాదు, లేకపోతే ఊరి దేవుడు కాదు, దేశ దేవుడు కాదు, ఈవెన్ ప్రపంచ దేవుడు కూడా కాదు. ఈజ్ అన్ ఓన్లీ వన్. ఈజ్ అన్ ఓన్లీ వన్. ఈజ్ సుప్రీం, ఈజ్ మెజెస్టీ, ఈజ్ ఎండర్కిషన్, ఈజ్ వండర్ఫుల్. ఆయననే దేవాది దేవుడుగా ఉండి మీ మధ్యలోనికి వచ్చి, మీలోకి వచ్చి, మీ ద్వారా ఆ యొక్క యేసుక్రీస్తు ఒక రక్తాన్ని, యేసుక్రీస్తు ఒక కృపను పరమశించేలాగా, యేసు ప్రభు యొక్క శక్తిని ఈ భూలోకంలో చూపించేలాగా ఆయన రాజ్యాన్ని పరలోకంలో కట్టలేదు కానీ ఎక్కడ కట్టాడంట? నీలో కట్టాడంట. సో వేర్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ రైట్ నౌ. అది ఎక్కడ కట్టబడాలని దేవుని యొక్క చిత్తం. పరలోక ప్రార్థన అందరికీ తెలుసు కదా, చెప్పండి ఒకసారి. వెయిట్ వెయిట్ నీ రాజ్యం ఏడికి వస్తుంది? కొంతమంది క్రిస్టియన్స్ వాళ్ళు 50 సంవత్సరం చదివే ప్రార్థన చేస్తారు, రాజ్యం రాలే. 50, 60 ముసలోళ్ళు అయిపోతే చచ్చిపోతాడు. ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ నాట్ ఇన్ హిమ్. చనిపోయినాక ఎక్కడికి వెళ్తాడంటే ఆయన రాజ్యానికి వెళ్ళిపోయి. అరే వేర్ ఆర్ యూ రైట్ నౌ? ఆర్ యూ ఇన్ ద చర్చ్ ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? 4 గోడల మధ్యలో నీ మనసు ఉందా? దేవుని యొక్క సన్నిధిలో ఉందా? నమ్మొచ్చా? కెన్ ఐ బిలీవ్ వాట్ యు స్పీకింగ్? మనలో ఏముందంటే అండి, ఆయన కింగ్డమ్. ఏంజల్స్ ఈస్ కమింగ్ ఇన్ టు యూ టు వర్షిప్ గాడ్. ఫ్రమ్ యూ ఏంజల్స్ లవ్స్ టు వర్షిప్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యంలో రోగం వస్తుందా? దేవుని రాజ్యంలో కష్టం వస్తుందా? ఆ కష్టానికి మించిన శక్తి నీ రాజ్యములో, అనగా దేవుని రాజ్యం అనేది ఏదైతే నీలో ఉందో ఆ శక్తి అనేది ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎందుకు మనం బ్రతుకులు అలానే ఉండిపోతున్నాయి? నమ్మడం లేదు. ఏం చేయట్లేదు? ఎందుకు నమ్మడం లేదో తెలుసా? మన దృష్టి లోకం వైపు చూసినప్పుడల్లా వాడు ధనవంతుడయ్యాడు, వాడు ఫిలాస్గా బతుకుతున్నాడు, సో వానికి 10 కార్లు ఉన్నాయి, 10 బంగ్లాలు ఉన్నాయి, అట్లా కావాలరా నేను అని ఆలోచన ఉంది. చూసావా? అదే నిన్ను మోసం చేసేది. దేవుని రాజ్యము 10 బంగ్లాలతో కూడినదై ఉందా? దేవుని రాజ్యం కోట్ల ఆస్తితో కూడినదై ఉందా? ఆ కోట్ల ఆస్తితో ఉన్న వ్యక్తి దేవుని రాజ్యం ఆయనలో లేదు. ప్రూఫ్ ఏంటో తెలుసా? ఆ కోట్ల ఆస్తి ఉండడం వల్ల కాదు, ఆయనలో ఏం లేనందున నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము లేదు కనుక ఆయనలో ఏం లేదన్నట్టు కింగ్డమ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సో మీ వాళ్ళు, మీ చుట్టాలు, మీ బంధువులు ఎప్పుడైతే మిమ్మల్ని హింసిస్తారో, మిమ్మల్ని పర్సిక్యూషన్ చేస్తారో, మీరు డిస్టర్బ్ అవుతున్నారంటే మీలో దేవుని రాజ్యం లేదు. దేవుని రాజ్యం ఎప్పుడైతే నీలో కట్టబడుతుందో, నీ ఫర్ ఎగ్జాంపుల్ సేన దయ్యం ఉంది బైబిల్లో. ఒక మనిషికి పడుతుంది. సేన అంటే అర్థం ఏంటి? లక్షల ఆత్మలు అంటవి.
నాట్ ఈవెన్ 1000. ఎన్ని లక్షల ఆత్మలు ఒక మనిషిలో పట్టాయండి. ఎట్లా స్పేస్ ఏముంది? నువ్వు శరీరకంగా చూస్తావు కదా, కిడ్నీకి స్పేస్ ఉంది, రైట్, బ్లడ్, ఓకే, నరాలు, రైట్, హార్ట్, అవన్నీ ఉన్నాయి. సో ఇంకా స్పేస్ అంటే శరీరకంగా ఆలోచిస్తే స్పేస్ కనిపిస్తుందా? నీ గర్భంలో పైన స్పేస్ ఎంత ఉందో అంత ఉందంట. ఆర్ యు గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఎంత స్పేస్ ఉంది నీలో? లక్షల ఆత్మలు పట్టిన ఆ వ్యక్తికి ఇంకా స్పేస్ ఉందంట. ఇంకో కొన్ని లక్షల ఆత్మలు కూడా పట్టే అంత స్పేస్ ఉందంట. కానీ ఆత్మలు లేవు, అయిపోయినాయి అక్కడ. దాన్నే సేన అని అంటారు. యేసుప్రభు వచ్చిన వెంటనే సేన ఏమంటుంది? ఎందుకు వచ్చావు మా దగ్గరికి? నువ్వు దేవుని కుమారుడు కదా, నాతో నీకేమీ పని? ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయి? లాక్స్ ఆఫ్ ద స్పిరిట్స్ ఎంటర్డ్ ఇన్ వన్ మ్యాన్. నీలో అంత స్పేస్ ఉందండి. నువ్వేమో చిన్న సమస్య కోసం ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, అరే యూ హ్యావ్ స్పేస్. ఏముంది మీలో? స్పేస్. నమ్ముతున్నారా ఇది? నమ్ముతున్నారా? నా జీవితంలో అస్సలు మార్పు రావట్లేదంటే నీ స్పేస్ దేంతోనో ఫిల్ అయింది. నీ ఆర్థిక విషయంలో స్పేస్ ఉంది, నీ ఆరోగ్య విషయంలో స్థలం ఉంది, నీ యొక్క కుటుంబ విషయంలో స్థలం ఉంది. అన్ని విషయంలో గాడ్ క్రియేటెడ్ ఏ స్పేస్. సో దేవుడు భూమిని తయారు చేసే ముందు ఏం తయారు చేశాడు? శూన్యాన్ని తయారు చేస్తాడు. శూన్యము లేకపోతే భూమి శూన్యంలో ఉండగలుగుతుందా? సో శూన్యాన్ని దేవుడు ఫస్ట్ తయారు చేసి, దేవుడు తర్వాత ఏం చేశాడు? భూమిని తయారు చేస్తాడు. సో దేవుడు ఫస్ట్ మానవుని తయారు చేయలే, నీ శూన్యాన్ని తయారు చేశాడు. నీ ఎంప్టీ స్పేస్ని గాడ్ క్రియేట్ చేశాడు. దాని తర్వాత నిన్ను తయారు చేశాడు. హల్లెలూయా. టు ఫిల్ దట్ స్పేస్ విత్ యువర్ గ్లోరీ. నీకున్న ఆశీర్వాదాలతో. ఏ ఆశీర్వాదాలు? స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, నాట్ ఫిజికల్. హల్లెలూయా. సో దేవుని రాజ్యం నీలో అంతా ఉందంట. నమ్ముతున్నారా ఈ మాట? నీలో స్పేస్, నీలో ఆ స్థలం, ఖాళీ స్థలం చాలా ఉందంట నీ గర్భంలో. నీ కడుపు అని ఆ గర్భం లోపల. కొన్నిసార్లు నేను కదిలిస్తాను నీ గర్భంలో. నీ 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 యొక్క స్పేస్ని కదిలిస్తూ ఉంటాను. షేక్ అవుతూ ఉంటుంది కడుపు. వాస్తవానికి కడుపు షేక్ కాదు, నీ స్పేస్ షేక్ అవుతుంది. నీ స్పేస్లో ఉన్న పనికిరాని చెత్త షేక్ అవుతుంది, అప్పుడు అది బయటికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆర్ యు లిజనింగ్? అర్థమవుతుందా? సో దేవుని రాజ్యం ఎక్కడుందంట? మనలో ఉందా లేదా? మరి ఉందని ప్రూఫ్ ఎట్లా చూసుకోవాలి? దేవుని నీతి ఉండడం అంటే మంచివాడిగా పనిచేయటం కాదు, అలాగని చెడ్డోడు ఉండడం కాదు. ఎలా ఉండడం? అందుకే డోంట్ డూ గుడ్ థింగ్స్, డూ డివైన్ థింగ్స్. మంచి పనులు చేయడం ఆపండి, దైవిక కార్యాలు చేయండి. ఇది అర్థం కాదు. ఐ బిలీవ్ దట్. మంచి పనులు రాజకీయ నాయకులు చేస్తారా చేయరా? అనాథ పిల్లలకు కానీ, ఆర్ఫన్స్ పీపుల్ కానీ, దే డూ గుడ్ థింగ్స్. వాటన్నిటిని ఏమంటారు? మంచి పనులు అంటారు. కానీ మనం చేసే పనులు దైవిక కార్యములు, దాంట్లో కూడా ఈ మంచి పని వస్తుంది. కానీ నువ్వు ఎలా చేస్తున్నావు? దైవికంగా. మంచి మనస్సు అనేది పక్కన పెట్టి దైవిక మనస్సు. పౌలు ఏమంటున్నాడు? మీకు ఏ మనస్సు కావాలని పౌలు రెవల్యూషన్ చెప్తున్నాడు? ఏ మనసు? మంచి మనసు కావాలా? క్రీస్తు మనసు కావాలా? మంచి కూడా ఖరాబ్ అయిపోయింది. అయ్యి పీపుల్, చెడు ఉంది, మంచి ఉంది. ఈ చెడు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఈ మంచి అనేది కూడా ఖరాబ్ అయిపోయింది. మంచిలో కూడా చెడు ఉంది. ఇప్పుడు ఆ మంచి నువ్వు మంచిని ఎప్పుడైతే తీసుకుంటావో, నువ్వు ఇండైరెక్ట్గా మంచిలో ఉన్న చెడును కూడా ఏం చేసుకుంటున్నావు? అంతెందుకు, ఆదాం ఉన్నాడు, పండు తిన్నాడు. ఆ పండులో ఏముంది? మంచి, చెడు. చెడులో చెడు ఉంది సంపూర్ణంగా, ఆ మంచిలో కూడా మళ్ళీ చెడే ఉంది. ఒకవేళ ఆ చెడు మంచిలో ఉన్న మంచి చెడులను ఎప్పుడైతే నువ్వు డివైడ్ చేసి ఓన్లీ మంచినే తింటావు, మళ్ళీ దాంట్లో చెడు వస్తుంది. సో గో డీప్. అలా ఆలోచిస్తూ ఉండాలి. ఎప్పటికీ నువ్వు దైవికంగా మార్చబడలేవు. సో బిలీవ్ దట్. గో అవే ఫ్రమ్ ద గుడ్నెస్ ఆఫ్ ద వరల్డ్. లోకములో ఉన్న మంచితనంలో ఏదైతే ఉందో దానికి దూరం వెళ్ళిపోండి. నేను చెడుతనానికి దూరం పోమని చెప్పట్లేదు. ఎలాగ మీరు చెడుతనానికి దూరమే ఉన్నారు, కానీ స్టిల్ మీరు మోసపోతున్నారు. ఎందుకు మోసపోతున్నారు? చెడుతనానికి దగ్గరున్నందుక? లేదు, మంచితనానికి దగ్గరున్నందుకు. చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఏమన్నంటే, నేను చాలామందికి హెల్ప్ చేశాను కానీ వాళ్ళు మోసం చేశారు. ఎందుకు? వాడు చెడ్డవాడనా? వాడు మంచోడని.
సో డూ డివైన్ థింగ్స్, నాట్ గుడ్ థింగ్స్. ఎంతమందికి చెప్పేది అర్థమవుతుంది? మరి ఎలా చేయాలి దైవిక కార్యాలంటే, నువ్వు ప్రార్థన చేసి వాడికి చేయాల్సిన హెల్ప్ చేయండి. నువ్వు చేయాల్సిన హెల్ప్ ఏదైతే చేయాల్సింది ఉందో అది ఎలా చేయాలా? నువ్వు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసి, యేసయ్యా నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఈ మనిషికి, అది నీ పనా మంచి పనా? మంచి పని అయితే నేను చెయ్య, నీ పని అయితే నేను చేస్తాను. ఎప్పుడైతే ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్తో నువ్వు ప్రార్థన చేస్తావో, నువ్వు ఆర్ఫన్స్లోకి వెళ్ళి మంచి రాజ్యాన్ని కడతలేవు, దేవుని రాజ్యాన్ని కడుతున్నావు. అండర్స్టాండింగ్. హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్ అర్థమవుతుందా? సో మరి ఏంజల్స్ మీలోకి రావాలంటే, దేవుని ఒక సింహాసనములు మీలో కట్టబడాలంటే దానికి ముందు మీలో ఏముండాలి? ఆయన రాజ్యం ఉందా లేదా అని పరిశీలించుకోవడానికి వాట్ ఈస్ ద ప్రూఫ్? దేవుని నీతి అంటే దైవిక కార్యాలు చేయటం. సెకండ్ వచ్చేసి సమాధానం. రైట్, సమాధానం అనగానే మాథ్యూ చాప్టర్ 10కి రండి ఒకసారి. పదో అధ్యాయం 34వ వచనం. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడి. కరెక్ట్ చదవండి. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. తప్ప బైబిల్ ఉందా? కరెక్టేనా? కరెక్టే ఉంది. అది బైబిల్ ఏమైనా తప్పు చెప్తుందా? కరెక్టేనా? సమాధానం ఇవ్వడానికి కదా యేసుప్రభు వచ్చింది. ఇక్కడేంది సమాధానం పంపడానికి నేను రాలేదంటున్నాడు? బైబిల్ తప్ప, యేసుప్రభు తప్ప? చెప్పాలా? ప్రింటింగ్ మిస్టేక్ పోయిందా? ఏమనుంది అక్కడ వాక్యంలో? నేను భూమి మీదికి సమాధానం పంపవచ్చుతుందని ఆలోచించకండి, ఖడ్గమునే కానీ సమాధానాన్ని పంపుటకు నేను, సమాధానాన్ని పంపుటానికి నేను. మరి అలా అయింది. సమాధానం యేసుప్రభు సమాధానం తీసుకొచ్చాడు కదా, అట్టెట్లుంటుంది చెప్పండి? ఎంతమంది యేసుప్రభు సమాధానకరుడు అని నమ్ముతున్నాం? సమాధానం ఇచ్చే దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నాం? నమ్ముతున్నారా? మరి ఇక్కడ ఏముంది వాక్యంలో? రెండు కరెక్ట్ కానీ వేరు సందర్భాలు, వేరు సిచ్యువేషన్స్. ఇంకొక వచనం దిద్దాం. యోహాను 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. చదవండి మళ్ళీ. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. లోకం ఇచ్చే సమాధానం నేను ఇయ్య. ట్రై టు అండర్స్టాండ్ ద వర్డ్. మళ్ళీ చదవండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు? శాంతి అంటే సమాధానమే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని, నా సమాధానాన్ని మీకు అనుగ్రహించుచున్నాను, మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. ఇవ్వను. ఏంటిది? శాంతి, సమాధానం. యు ఆర్ ప్రేయింగ్ ఫర్ ద పీస్ ఆఫ్ ద వరల్డ్, పీస్ టు ద వరల్డ్. రాదది. లోకమునకు సమాధానం కలుగునుగాక అనే పదం ఎప్పుడు వాలే. సంఘముకు సమాధానం కలుగునుగాక అనే పదం వాడతాడు. లోకముకు సమాధానం కలగాలని మీరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన పనిచేయదు. డోంట్ వేస్ట్ టైం. ఎందుకంటే లోకముకి సమాధానం అనేది ఆల్రెడీ ఉంది. అది ఏ సమాధానం? లోకం సమాధానం. లోకం కావాల్సిన శాంతి, నెమ్మది ఆల్రెడీ లోకంలో ఉంది. యూ పీపుల్ ఆర్ అట్రాక్టింగ్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్స్. సో వాడు డబ్బులు సంపాదించాడు, సమాధానంగా బతుకుతున్నాడు. ఏ సమాధానంతో బతుకుతున్నాడు? సో యేసు ప్రభు అది ఇవ్వడంట, నీకు ఖడ్గాన్ని ఇస్తాడంట. ఖడ్గాన్ అంటే ఏంటో తెలుసా? లోకంతో వైరం కలగజేస్తాడు. ఆ ఖడ్గం అంటే ఏంది? కొట్లాట. సో నువ్వు ఎవరితో గొడవ ఆడతావు? ఇంకా లోకంతో. సో ఆ ఖడ్గం ఏం చేస్తుంది? ఇప్పుడు అది లోకంతో మీకు ఫైటింగ్ జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వెంటనే లోకం నిన్ను మెచ్చుకుంటారా? ఏం చేస్తుంది? లేక కొత్త దేవుడిని నమ్మిందండి, మొన్ననే వచ్చింది ఆ దేవుడు మీకు అనే ఒక హేళన క్రియలు అనేటివి లోకం చేస్తారు. మీ బంధువులు, మీ చుట్టాలు అందరూ విడిచిపడతారు. ఆశ్చర్యపడకండి. దేవుని వాక్యం ఆల్రెడీ సెలవిస్తుంది. లోకములో మీకు శ్రమ కలుగును, అలాగని ఆశ్చర్యపడకండి.
లోకమును మీరు కాదు, నేను జయించి ఉన్నాను, నన్ను నమ్మండి, మీరు జయిస్తారు. దట్స్ ద బేసికల్ స్ట్రాటజీ. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు ప్రభు ఇచ్చే సమాధానం వేరు, లోకం ఇచ్చే సమాధానం వేరు. యేసు ప్రభు ఇచ్చే శాంతి వేరు, లోకం ఇచ్చే శాంతి వేరు. ఒకసారి ఆ వర్డ్స్ కంటిన్యూ చేయండి. 10 వర్స్. నేను ఒక మనుష్యునికిని వాని తండ్రికిని 35 వర్డ్స్. కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. వాక్యం ఏం చెప్తుంది? కోడలికి అత్తకు కొట్లాటలు ఎప్పుడు అవుతాయి? అవునా కాదా? అవుతాయా కాదా? చెప్పాలా? మనం బాయ్స్ సైలెంట్గా ఉండాలి. స్త్రీలు చెప్పండి, కోడలికి అత్తకి ఎప్పుడు కొట్లాటలు అవుతాయా లేవా? మరి పెట్టేది సాతానా ఏంటది? ఇంకెవరికంట? ఖడ్గము ఇంకొవరికంట? తండ్రికి కొడుకుకి, తల్లికి కుమార్తెకు, కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని. ఒక మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు. ఎందుకంటే వాడు దేవుని కుమారుడు అవ్వడానికి. ఎవడో మోసం చేస్తే బాధపడకపోదు, నా ఇంటి వాళ్ళే నన్ను మోసం చేస్తారు, అది ఓవర్ యాక్షన్ అవసరం లేదు. ఆల్రెడీ యేసులో చెప్పిండు మీకు. ప్రాఫెసీ దట్ ఇస్ ఆల్రెడీ బిలాంగ్స్ టు యువర్ కింగ్డమ్. నా ఇంటి వారే నా శత్రువులు అవుతారు. ఒకవేళ నా ఇంటి వారు నాకు శత్రువులు కాలేదంటే మీ ఇంటి వారు అందరు దేవుని నమ్ముకున్నారని అర్థం. ఒక అత్త దేవుని నమ్ముకోకపోతే కోడలికి అత్తకి యుద్ధం అవుతుంది. అత్త కోడలు ఇద్దరు దేవుళ్ళు ఉంటే అలా గొడవ అవుతుందా? దేవుని సమాధానం వాళ్ళకు వస్తుందంట, దేవుని ప్రొటెక్షన్ వాళ్ళకు వస్తుందంట. తండ్రికి కొడుకుకు కొట్లాట ఎప్పుడు అవుతుంది? ఒకడు నమ్మకపోతే. కానీ ఇద్దరు నమ్మి దేవునిలోనే కొనసాగిపోతే వాళ్ళిద్దరికి గొడవ అవుతుందా? కాదు. అందుకే అంటున్నాడు కదా కింద, కమ్ టు ద వర్స్ నెంబర్ 18. తండ్రి నైనను తల్లి నైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు. వినండి, తండ్రి నాయనను తల్లి నాయనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుని నైనను కుమార్తె నైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అత్త కోడలు ఎట్లుంటుందంటే, తల్లిదండ్రులదు లేకపోతే ఆ డాడీది కొడుకుది కానీ వాళ్ళ లవ్ అనేది దేవుని కన్నా ఎక్కువగా వాళ్ళని ప్రేమిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక తండ్రి తన కొడుకుని ప్రేమించడం తప్పు కాదు, కానీ ఎప్పుడు తప్పు అవుతుంది? దేవుని కన్నా ఎక్కువగా వాళ్ళ కొడుకును ఒక తండ్రి ప్రేమిస్తే ఇద్దరికి గొడవ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు గొడవ అవుతుంది? సో గొడవ అవ్వద్దంటే నువ్వు ప్రేమ ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా? తక్కువ చేయాలి. హలో, వినిపిస్తుందా? నా భర్త చాలా ఇష్టం, అందుకే గొడవలు అవుతున్నాయి. నీ భర్త కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమించాలా? గాడ్ హిమ్సెల్ఫ్. దాని తర్వాత నీ భర్త స్టాండర్డ్లోకి రావాలి, అప్పుడు సంతోషమే అని పాట పాడుతుంది. ఎందుకు మిస్అండర్స్టాండింగ్, ఎందుకు గొడవలు అవుతున్నాయి? బికాస్ గాడ్కి మించిన లవ్ నువ్వు నీ భార్యకి చూపిస్తున్నావు. గాడ్కి మించిన లవ్ నువ్వు తండ్రిగా నీ కొడుకుకు చూపిస్తున్నావు. నా కొడుకు ఎక్కడ నశించిపోతాడో అనే ఒక టెన్షన్తో దేవుణ్ణి మర్చిపోయి కొడుకుని ఎక్కువ పట్టించుకోవడం వల్ల వాడు పనికి రాకుండా అయిపోతాడు. బికాస్ వీఆర్ ద క్రిస్టియన్స్, వీ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్. అందుకే ఇవన్నీ మనకు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రేమ ఎక్కువ తక్కువ చేసే సామర్థ్యం కూడా మీకు కలుగును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్. హల్లెలూయా, హల్లెలూయా. సో దట్స్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ సేయింగ్. అలాంటి సమాధానం అనేది మనలో కలగటమే దేవుని రాజ్యం మనలో ఉండటం. ఆర్ యు పీపుల్ గెటింగ్? సో దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రేమించినా దాంతో నీ గొడవ జరుగుతుంది. కొన్నిసార్లు నిన్ను నువ్వు తిట్టుకుంటావు చూసావా, నా బతుకు చెడా, నిన్ను నీకే గొడవ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు నిన్ను నువ్వే ఎక్కువ ప్రేమించుకున్నావు గాడ్ కన్నా. దేవుని కన్నా నిన్ను నువ్వే ఎక్కువగా బ్యూటిఫుల్గా ప్రేమించుకున్నావు. కాబట్టి ఒక సీజన్ వస్తుంది, ఆ సీజన్లో నా బ్రతికి ఇట్లా తగిలేయండి మొత్తం, నేను చచ్చిపోతే బాగుండు, నా బతుకంత ఆగమైపోయింది, నేను వేస్ట్ కానీ నాకు ఆలోచన వచ్చి నేను చేయలేకపోయాను, అవన్నీ పక్కన తిడతారా? వాళ్ళే తిట్టుకుంటారా? అంటే వాళ్ళు తిట్టుకుంటున్నారంటే వాళ్ళు పొగిడుకున్నారు ఒక రోజు అని అర్థం. దట్ కాస్ దెమ్ టు బిలీవ్ ఇన్ దెమ్ సెల్ఫ్. హల్లెలూయా. సో ఇది దేవుని సంబంధమైన సమాధానం. లాస్ట్కి వచ్చేసి ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క ఆనందం. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? నిజంగా
చేయబడండి. సరే, దేన్ని బట్టి సంతోషంగా ఉన్నారు? అబ్బా, మీరు బిజినెస్లో లాస్ వచ్చిందనుకో, అప్పుడు అంటారా దేవుని బట్టి నేను సంతోషంగా ఉన్నాను. మీ భార్య బాగా తిట్టిందనుకో, లేకపోతే మీ భర్త బాగా తిట్టాడనుకో, ఐఎమ్ స్టిల్ హ్యాపీ లార్డ్ జీసస్ అంటారా? లేదు, రూమ్లోకి వెళ్ళి ముఖం గోడ దిక్కు తిప్పుతారు. అవతల భర్త వచ్చినా భార్య వచ్చినా చూసేదే లేదు. ఇక్కడ తిప్పారంటే గంట 2 గంటలు అలానే స్ట్రక్ అయిపోతారు. ఈజ్ యు ఆర్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దావీదు అంటాడు కదా, నాలో నుంచి పరిశుద్ధాత్మను తీసివేయకుము. నాకు శిక్షించినా పర్లేదు, నాకు ఏమి వెళ్ళిపోయినా, నా జీవితంలో నేనేం కోల్పోయినా నాకు బాధ లేదు, కానీ నాలో పరిశుద్ధాత్మను మాత్రం నేను కోల్పోవచ్చు. ఐ వాంట్ హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్ అంటే నాకు ఇష్టం, నాకు ప్రేమ. అది లేనిది నేను జీవించలేనట్టుగా నేను బ్రతుకుతాను. సో ఐ వాంట్ హోలీ స్పిరిట్ అనే వ్యక్తిత్వం ఉండడం వల్ల యూ విల్ బీ జాయ్ఫుల్ పర్సన్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో నీ కష్టాలు, నీ సమస్యలు ఎప్పుడైతే నీలో పనిచేస్తాయో దానిని బట్టి నీ సుఖ సంతోషంను ఆధారపడొద్దు. అందుకే ఒక వాక్యం ఉంటుంది, ఒకసారి ఆ వర్డ్స్ తీయండి. తల్లి తన కుమారుని కన్న తర్వాత తన నొప్పిని మర్చిపోతుంది బికాస్ ఆఫ్ ద జాయ్ ఆఫ్ ద మ్యాన్. ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం 21. స్త్రీ ప్రసవించినప్పుడు వెయిట్ ఇది చెప్పేసి ముగిద్దాం. యోహాను 16వ అధ్యాయం 20వ వచనం. చదవండి. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొని ఏం చేస్తుంది ఆ తల్లి? శిశువు పుట్టాడని, లోకమందు ఒక నరుడు పుట్టాడు, లేకపోతే నాకు ఒక కుమారుడు పుట్టాడని సంతోషిస్తూ ఏం మర్చిపోతుంది? ఆ నొప్పిని మర్చిపోతుందండి. అలాగని నొప్పి పోయిందా? దేవుడు కొన్నిసార్లు కష్టాలు తీసేయాడు, ఆ కష్టంలోనే సంతోషించామని చెప్తాడు నన్ను చూస్తూ. అదే ట్రూ డిసైబుల్షిప్. ఈ ఫెయిత్లో ఎవడు ఉండడండి, కష్టం. కానీ ఆ ఫెయిత్లో ఉంటే దేవుని రాజ్యం నీలో ఉన్నట్టే. సో పరిశుద్ధాత్మ యొక్క ఆనందం అంటే ఏంటి? కష్టాలు ఉన్నా కూడా దేవుడు నాలో ఉన్నాడని ఆనందించువాడే ఆ పరిశుద్ధాత్మ అందలి ఆనందం అనేది వానిలో ఉన్నట్టు. ఇక్కడ తల్లి ఎప్పుడైతే తన కుమారుని కంటదో తన నొప్పి ఉంటుంది, కానీ నొప్పి ఏం చేస్తుంది? నొప్పిని మర్చిపోతుంది. ఎందుకు నొప్పిని మర్చిపోతుంది? తన ప్రేమ కలిగిన కుమారుడు నేను కన్నాననే ఒక మంచి సంతోషమైన వార్త ఆ కుమారుని యొక్క రూపం చూసిన వెంటనే ఆ సంతోషము ఏం చేస్తుందో తెలుసా? ఆ నొప్పిని అణగదొక్కేస్తుంది. యేసు ప్రభు నా ఎదుట ఉన్నాడు, యేసు క్రీస్తు నేను చూస్తున్నప్పుడు ఆ సంతోషం ఎప్పుడైతే నీలో కలుగుతాదో నీ కష్టాన్ని దాన్ని అణిచివేస్తుందంట. యేసు ప్రభు యొక్క సంతోషం నీ బాధను అణిచివేస్తుందంట. దట్స్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ఆనందం మీలో ఉందా లేదనడానికి ఇది రుజువు అండి. సో నీ కష్టం వచ్చినప్పుడు అది అవకాశం. నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ యందలి ఆనందిస్తున్నావా లేదా? ఆర్ఎల్స్ నీ బిజినెస్లో ప్రాఫిట్ అండ్ లాస్ని బట్టి నువ్వు సుఖ సంతోషం దుఃఖంతో ఉన్నావా? సో యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు నీ హృదయ వాంఛ నెరవేర్చబడతా. సో అది నెరవేర్చబడాలి. నాకు మంచి జాబ్ రావాలని ఆశపడ్డోనికి జాబ్ రాదు. యెహోవాను బట్టి సంతోషించి ఆశపడేవాడికి జాబ్ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు ఎవరిని చూస్తూ సంతోషించాలా? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆ యేసయ్యను చూసి సంతోషించే అంత ఫెయిత్ ఎంతమందికి ఉంది? అందరికి ఉందా? ఇప్పుడు కాదు చెప్పాల్సింది. నువ్వు బెడ్ మీద ఆ రోగంతో వచ్చి పడుకొని నా వల్ల అయితే లేదు, డాక్టర్ చెప్తారు చచ్చిపోతావేమో అని, ఆ భయం ఉంటుందా? లేకపోతే దేవుడే నాలో ఉన్నాడు, నేను చచ్చిపోవడం ఏంది, ఆల్రెడీ చచ్చిపోయిన ఫెయిత్ నీకు ఉంటుందా? ఆ మూమెంట్లో నువ్వు ఆలోచించడమే నిజమైన రియాలిటీ. అది ఇక్కడ కాదు, రియాలిటీ ఎక్కడ? బయట. హల్లెలూయా, హల్లెలూయా. పక్కవాడు అదే రోగంతో చచ్చిపోతాడు, పక్కింటి అక్క అదే రోగంతో చచ్చిపోతాడు, అదే రోగం నీకు వస్తుంది. ఇప్పుడు నీ లాంగ్వేజ్ ఏంటి? పక్కింటోనికి అదే రోగం వచ్చింది, చచ్చిపోయాడు ఆ రోగంతో, నీకు అదే రోగం వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఫెయిత్. వాడు చచ్చిపోయిండు, ఇప్పుడు నేను కూడా చచ్చిపోతానే.
ఎందుకు వాడికి అదే రోగం వచ్చింది, నాకు కూడా అది, ఇప్పుడు నేను కూడా చచ్చిపోతాను. అప్పుడు నువ్వు దేవుని రాజ్యం మీలో ఉన్నట్ట? హల్లెలూయా. సో మనలో రాజ్యం, ఆయన రాజ్యం ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటి? ఆయన నీతి, ఆయన సమాధానము, పరిశుద్ధాత్మ యందలి యొక్క ఆనందము మీలో ఉంటేనే ఆయన రాజ్యం మీలో పనిచేస్తుంది. అప్పుడు మీలో దేవదూతలు నివసిస్తాయి, అప్పుడు దేవుని మహిమ నీలో నివసిస్తుంది, దేవుని యొక్క సింహాసనాలు కూడా నీలో స్థాపించబడతాయి. దట్స్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. ఆయన సింహాసనం ఎక్కడో లేదు, నీలో క్రియేట్ గాడ్ చేయబోతున్నాడు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని రాజ్యం ఆకాశంలో ఉందా? నీ రాజ్యం వచ్చునుగాక అని 50 సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినా అది రాదు. ఎందుకంటే ఆ రాజ్యం ఎలా వస్తుందో తెలియకపోతే ఎంత ప్రార్థన చేసినా రాదు. సో ఈరోజు మీకు ఆ వివరణ ఇవ్వబడింది కనుక, సో ట్రై టు బీ ఏ పీస్ఫుల్ పర్సన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లోకము యొక్క సమాధానం కోసం ప్రార్థన చేయకండి. ఓకే, ఏ సమాధానం కోసం ప్రేర్ చేయాలా? దేవుని సమాధానం కోసం ప్రేర్ చేయాలి. లోక సమాధానం ఏంటి? డబ్బులు వస్తే నా లైఫ్ సెట్ అవుతుంది, జాబ్ వస్తే నా లైఫ్ సెట్ అవుతుంది, బిజినెస్లో డబ్బులు వస్తే ఇంకా కథం, నేను ఇంకా దేవుళ్ళో బలంగా ఎదుగుతా. దోస్ ఆర్ ద డిసిప్షన్. అవన్నీ ఏ సమాధానము శాంతికి చెందినవి? లోకం యొక్క శాంతి సమాధానానికి చెందినవి. మనకి గాడ్ ఇచ్చేది ఏ సమాధానం? శాంతి, నెమ్మది. యేసుప్రభు ఇచ్చేది ఆయన శాంతి, నెమ్మది, సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రేయర్ చేశారనుకో, మీరు బ్రేక్ అయిపోతారు తెలుసా. ఒక ప్రేయర్ చేస్తారా, అంత దమ్ము ఉందా మీకు? నేను చెప్తాను, యేసయ్యా లోక సమాధానం నా నుంచి తీసేయండి అని చేయండి. నీలో లోక సమాధానం ఉంది కాబట్టి నీ హృదయం పెయిన్తో ఉంది. నీ హృదయానికి ఆనందం అనేది లేదు. ఎందుకు? దేవుని సమాధానంతో పాటు ఏ సమాధానం వచ్చేసింది నీలోకి? లోక సమాధానం. చేస్తారా నిజంగా? వద్దులే, మళ్ళీ నాకే కష్టం. లోక సమాధానం పోవాలంటే మా అమ్మ నాతో మాట్లాడట్లేదు సార్. ఎందుకు? లోక సమాధానం కదా అది. యు ఆర్ కంఫర్టింగ్ బికాస్ ఆఫ్ సమ్ అదర్స్ లవ్. ఎప్పుడైతే ఆ కంఫర్ట్ అనేది తొలగిపోతుందో, సమ్ అదర్స్ లవ్ ఆల్సో కూడా తొలగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మా చెల్లి అంటే చాలా ఇష్టం, లేకపోతే మా అన్న అంటే చాలా ఇష్టం, మా తమ్ముడు అంటే చాలా ఇష్టం, వాళ్ళంటే చాలా ఇష్టం, వీళ్ళంటే ఇదంతా ఏ సమాధానం కిందికి వస్తుంది? లోక సమాధానం. యేసయ్యా నాలో ఈ లోక సమాధానం ఉండకూడదు అని ప్రేయర్ చేస్తే వాళ్ళందరూ నీకు శత్రువులు అవుతారు. ఓకే, ఐ యూ పీపుల్ గెటింగ్? మరి శత్రువులుగా అవ్వాలంటే చూడండి మీరు ఎంత జీర్ణించుకోలేకపోతే. బికాస్ దర్ ఇస్ అ లవ్ దట్ యూ హ్యావ్, బట్ వాట్ ఐ హ్యావ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. సో దేవుని ప్రేమ కలిగిన, సమాధానం కలిగిన వ్యక్తిగా ఉన్నవాడే దేవుని రాజ్యంతో ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ స్పేస్లో ఆయన రాజ్యం కట్టుకుంటారా, లేకపోతే సాతాన్ రాజ్యాన్ని కట్టుకుంటారా? ఏ రాజ్యాన్ని కట్టుకుంటారు? మీ రాజ్యాన్ని కట్టుకుంటారా? లేకపోతే మీరు ఏర్పరచుకున్న భార్య, మీరు ఏర్పరచుకున్న బిజినెస్, మీరు ఏర్పరచుకున్న జాబ్ మీరు చేస్తే మీ రాజ్యం కట్టబడుతుంది. దేవుడు ఏర్పరిచిన జాబ్, దేవుడు ఏర్పరిచిన వివాహం జరిగిస్తే ఎవరు రాజ్యం కట్టబడుతున్నట్టు? ఆయన రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైందా? సో మనలో ఆయన రాజ్యం ఉందా లేదనడానికి ఇంకా మీ క్లియర్ కట్ వాక్యంని దేవుడు వెల్లడిపరిచాడు. ఉందా లేదా నేను చెప్పలేను, కానీ మీకే తెలుసు, మీ మనసాక్షికే తెలుసు. నేను చెప్పను, నేను జస్ట్ ఆ ప్రాసెస్ చెప్పాను, ఉందా లేదా అనడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మరి చేద్దామా నిజంగా ప్రేయర్? ఏం ప్రేయరు? లోక సమాధానం నా నుంచి చేస్తారా? అంత దమ్ముందా? లోక సమాధానం ఎప్పుడవుతుంది? మంచి జాబ్ వచ్చినప్పుడు. లోకం సమాధానం ఎప్పుడవుతుంది? మంచి వివాహం జరిగినప్పుడు. లోక సమాధానం ఎప్పుడవుతుంది? డబ్బులు వచ్చినప్పుడు, ఎవరో తెలియని వాళ్ళు దగ్గర అయినప్పుడు, లేకపోతే తల్లిదండ్రులు ప్రేమించినప్పుడు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? లోక సమాధానం. ఒక్క మాట చేశారనుకో షేక్ అయిపోతుంది నీ రాజ్యం. ఎవరెవరో నిన్ను ప్రేమిస్తుంటారు కదా, వాళ్ళు ఒకేసారి హఠాత్తుగా నేను తిట్టడం స్టార్ట్ చేస్తారు. మళ్ళీ దేవుని సన్నిధిలోకి వచ్చేసాయా, నేను ఏమనలేదు ప్రభా, వాళ్ళే నన్ను తిడుతున్నారు. అసలు నేను ఏమన్నది కూడా వారు నన్ను తిడుతున్నారు. ప్రేయర్ చేయండి ప్రాఫెట్, నేను ఏం చేస్తలేను కానీ వాళ్ళే నన్ను తిడుతున్నారు. నువ్వు చేసావు, నువ్వు సమాధానం తీసాను, ప్రార్థన చేసావు, అందుకే అది అవుతుంది.
హల్లెలూయా, హల్లెలూయా. చేస్తారా? వద్దంటారా? వద్దులే, మళ్ళీ మనకంత ఫెయిత్ లేదనుకుంటున్నారు. హల్లెలూయా. ఎనీవే, ఆయన సమాధానం మనలో ఎక్కువ అవ్వడానికి ప్రే చేద్దాం. ఆయన రాజ్యం మనలో కట్టబడడానికి ప్రార్థన చేద్దామా? లెట్ ఆల్ ఆఫ్ us pray in the name of Jesus. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో స్థిరపరచును గాక.